నమస్తే. అనిల్ అంబానీ ఆస్తుల జప్తు, వాటి ముఖ విలువ 7,500 కోట్ల రూపాయలంటుల్లా. 7,500 కోట్ల రూపాయల విలువ అంట. అనిల్ నివాసం ఉండే ముంబైలో ఇల్లుతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులు మొత్తం స్వాధీనం. మనీ లాండరింగ్ కేసులో జప్తు చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారులంట. ఓ ఈడీ అధికారులు మీకు దండం పెట్టాలి, మంచి ఆయమన్నా పనిచేసిరులా. మంచిరేవుల దగ్గర ఉన్న 76 ఎకరాల భూమి కూడానంట అన్నీ గుంజుకోవాల్సిందే. విన్నరా? వీళ్ళ కష్టం ఏముందో నాకు తెలియదు, కానీ మందిరి ముజ్జల సొమ్మ ఎక్కువ ఉంది ఇలా. ఈ అనిల్ అంబానీ కాదు, ఆయమన్న మోదవర్లు కూడా ఉన్నారు. ఇంకా ఆదాని సంగతి ఏంటి సార్లు? మరే ఆదాని కూడా గుంజుకరావాలి. ఆదాని తర్వాత నీరవ్ మోడీ అని ఉంటాయి కదా, నీరవ్ మోడీ. ఆ నీరవ్ మోడీ ఎక్కడ పోయిండు? ఆ తర్వాత ఈరోజు మోహిన్ చోక్సీ ఏదో ఉండే కదా, ఆ చోక్సీ అంటాడు ఆడు మంచి మోతవారే, ఆడు పత్తలే కూడా పోయిండు. తర్వాత పోతే విజయ్ మాల్యా మంచిగా విమానాలలో తిరుగుతుంటాడు ఈయన. ఎక్కడ పోయినట్టు వీళ్ళంతా? నేను చెప్పిన ఈ 4-5 పేర్లు ఉన్నాయి కదా, గీల ఆస్తులే కనుక జప్తు చేసి ఏది గవర్నమెంట్ కలిపితే భారతదేశంలో ఉన్న పేదోళ్ళ దరిద్రం అంతా కొట్టుకపోతుండొచ్చులా. 7,500 కోట్ల రూపాయలు అంట ఈయన దగ్గర ఉన్నది. ఇది అధికారికంగానే, మరి ఇంకా ఇల్లీగల్గా ఇన్పాడైనవి ఇంకా ఆస్తులు. వీళ్ళకు లోన్లు ఇస్తేందుకు ఏక నెంబర్ ఇస్తారు, ఇచ్చినాక కట్టురా నాయన మా అమ్మగాని పైసలు కట్టురా అంటే మా దగ్గర లేవు అని చేతులు ఎత్తేస్తారు. పోతారు కోట్లలో కూర్చుంటారు, కోట్లలో కూర్చొని అది ఏదో ఉంటుంది కదా ఐపీలో వీపీలో తీసుకొచ్చి మా దగ్గర లేవు మేము కట్టలేమంటారు. కథం నమో నారాయణ, కట్టమంటే కట్టం. కానీ అదే పేదోడు కనుక ఏదైనా బ్యాంకులకు పోయి 1 లక్ష రూపాయల లోన్ తీసుకొని 2 ఈఎంఐలు కనుక ఆగితే బ్యాంకులో ఉన్న పీన్ నుంచి మేనేజర్ దాకా నీ ఇంటి చుట్టూ దారి పడుతూనే ఉంటుంది. ఫోనుకు 24 గంటలు ఫోన్ వస్తూనే ఉంటుంది. కానీ గీలను మాత్రం టచ్ చేసేందుకు ఎవరి ధైర్యం దమ్ముధైర్యం ఉండదు. ఇవాళ అనిల్ అంబానీ దగ్గరికి పోయిరు, అట్టనే వీళ్ళందరి దగ్గర కూడా పోయే ఉపాయం చేయరు. ఓ ఈడీ అధికారులు మీకు చేతులెత్తి మొక్తారు భారతదేశ ప్రజలంతా, మీరు ఈ పని చేసే ఉపాయం చేయరు. ఇంకోటి, మరి అనిల్ అంబానీ 7,500 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయంటే మరి ఈయనకు సంపాదించేందుకు సహకరించిన వాళ్ళు ఎవరు కావచ్చు? గాలం కూడా పట్టుకుని ఉపాయం చేయరు. ఎందుకంటే రాజకీయ నాయకుల సపోర్ట్ లేనిది ఈ అంబానీ అయినా, ఆదాని అయినా, నీరవ్ మోడీ అయినా, మోహిన్ చోక్సీ అయినా, విజయ్ మాల్యా అయినా వీళ్ళకందరికీ పక్క రాజకీయ నాయకులు లంగా దొంగ బట్టవాయి లీడర్లే గీలకు సోపతి. వీళ్ళ సోపతి వల్లనే గీలు గిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. జర గాలని గీలని అందరు గుంజుకొచ్చి ఒకదో ఇట్లా దోలే ఉపాయం చేయి. భారతదేశానికి దరిద్రం ఎందుకుంటుంది సుదానిగా. అవునా కాదా ప్రజలారా? ఈ విషయంలో మాత్రం ఏక నెంబర్ మంచి పని చేసిరు ఈడీ అధికారులు, మంచి పని చేసిరు. కానీ వీళ్ళతో పాటు గాల దగ్గర కూడా పోయే ఉపాయం చేయరు సార్. గట్ అయితే నిజంగా కూడా ఇంకా చేస్తారు జనాలంతా. ఈడీ అధికారుల పైన చాలా నమ్మకం ఉంటుంది, చాలా గౌరవిస్తారు, మీకు చేతులు ఎత్తి మొక్తారు. నేను కూడా మొక్తున్నా, మా అమ్మగాని అందరినీ గుంజుకొచ్చి ఉపాయం చేయరు.